చెస్ గేమ్లో లేడీస్ అందరూ బాగా ఆడారు కదా. సో ఈరోజు ఏదన్నా కొంచెము అంటే ఫన్నీగా జరిగినట్లు అది ఒకటి ఎలాగనిపించింది? ఫన్నీగా జరగడమే కాదు, ముందైతే సీరియస్గా జరిగింది. అది ముందు అందరూ నుంచోన్నాను, మీరందరూ ఎలా ఆడారో తెలుసా, అసలు ఎలా అనుకుంటున్నారని చెప్పేసి అనడం ఒక్కొక్కరిని. వాళ్ళకి అసలుకి అబ్బాయి నవీన్ విషయంలో జరిగిన దానికి ఒక్కొక్కరిని గమనించండి మీరు గట్టగా. ఆ వీడియోని మళ్ళీ ఒకసారి చూడండి వెళ్ళి. ఇక్కడ నుంచి దాకా కొట్టుకొని ఇట్లా జంపింగ్ చేస్తూ ఉంటాయి. అది నాకు కొంచెం కామెడీగా అనిపించింది. కాకపోతే కొంచెం ఎంత భయపడుతున్నారా అని నాకు అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ టైం నేను ఇంత భయపడటం చూసింది. ఎందుకంటే ప్రతి మనిషిలో ఆ భయం అనేది ఆ కళ్ళలో కనిపిస్తూ పర్టికులర్గా కనిపిస్తుంది అనమాట. అంటే మనకి అంత ఫోకస్గా చూస్తే మీకు కనపడుతుంది, అదంతా ఎంత భయం కనపడుతుంది ఆ కళ్ళల్లో కానీ, గొంతులో దిగటం, ఒక్కొక్క గుట్టక మింగటం అనేది కరెక్ట్గా కనపడుతుంది. వీళ్ళ నుంచి మీకు ఎలా ఆడారు, ఎలా చేశారని చెప్పేసి అనటం, ఒక్కొక్కరిని క్వశ్చన్ అడుగుతుంటే ఒక్కొక్కరికి సార్ ఇంకొంచెం మంచిగా అవ్వచ్చు సార్, ఇంకొంచెం బాగా ఆడవచ్చాము, ఇంకొంచెం చేయొచ్చు అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. లాస్ట్లో ప్రేరణ అడిగినప్పుడు మాత్రం నువ్వు అదొక్కటే గేమ్ ఒకటే తక్కువ ఆడావా, ఇంకా నువ్వేమీ చేయలేదా అంటే, ఒక తప్పు చేశాను సార్, అది నేను క్యారెక్టర్లెస్ అని అనకూడదు అని అన్నది. అనగానే సో కూర్చో దీని గురించి తర్వాత మాట్లాడదాం అన్నాడు. సరే ఉండు తర్వాత కూర్చోగలదు ఉండు తర్వాత మాట్లాడదాం అన్నారు. సో మీరందరూ ఆడపుడుల్లో ఆడేశారు, చాలా బాగా ఆడేశారని చెప్పి నవ్వుకుండా చెప్పగానే అమ్మయ్య ఊపిరి పీల్చుకున్నారు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఊపిరి పీల్చుకొని ఈరోజు నేను బతికిపోయాం అనుకుంటా, బాగా ఆడామని పోడేశారు. సో ఇక మేము ఈ వీక్ బతికిపోయాం, మమ్మల్ని ఎవరో ఏమనరు అనుకున్న టైంలో సో ప్రేరణ మీ ఇద్దరు నుంచోండి, ప్రేరణ విష్ణు మీ ఇద్దరు నుంచోనమ్మా, సో మిగతా వాళ్ళందరూ కూర్చొని చెప్పేసి అనగానే వీళ్ళిద్దరికి మా గురించి అనుకుని వీళ్ళైతే భయపడ్డారు. అసలు ప్రేరణ అయితే కళ్ళంటే నీళ్ళే ఉన్నాయి, విష్ణుకి అయితే ఉన్నాయి కానీ బట్ తను కంట్రోల్ చేసుకోవడం, తను కనిపించుకున్న ఫేస్లో అయితే ఎక్స్ప్రెషన్ కనిపిస్తుంది కానీ కళ్ళలో కనిపించట్లేదు. ప్రేరణకి కళ్ళల్లో అంటే ఫేస్లో కూడా తెలిసిపోతుంది అన్నమాట. అది ఎలా ఉంటుంది, ఆ భయం అంటే ఎలా ఉంటుంది, తన బాధ ఎలా ఉంటుంది అనే విషయాన్ని అయితే కరెక్ట్గా అక్కడ కనిపెడుతుంది ప్రేరణ గారి ఫేస్లో. సో అలాగే నాగసారిగా కూర్చోమన్న తర్వాత నుంచోమన్న తర్వాత ముందు వీళ్ళకి 6 లక్షలు అయితే ఇచ్చారు, ప్రైజ్ మనీలో యాడ్ అయింది, చాలా మంచిగా అనిపిస్తుంది. ప్రతి ఒక్కరు ప్రైజ్ మనీ ఎంత అవ్వచ్చు లాస్ట్ వీక్లో అనేది కామెంట్ చేయండి. సో ఇక మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ ఆయన ఇద్దరిని నుంచోబెట్టి ప్రేరణ